హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి నేను నా బర్త్డే రోజు అనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ మార్నింగ్ చర్చ్కి వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మా జర్నీ అనమాట. అందుకని ఏం చేసామంటే ఫస్ట్ అయితే అన్నీ చూసేసి సైలెంట్గా ఇంకా ప్రశాంతంగా ఇంకా లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంటికాడ మా హస్బెండ్ నాకు న్యూ మొబైల్ కొని ఇచ్చారు కదా, ఇంటికాడ ఆల్రెడీ నా చిన్న కేక్ కట్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడికి వెళ్ళాక నాగపట్నం వెళ్ళాక అంటే తమిళనాడు సైడ్ అనమాట. ఇంకొక రెస్టారెంట్ మంచిగా చూసాము. అయితే ఇంకా మా కేక్ కావాలని వాళ్ళకి ముందే ఆర్డర్ ఇచ్చేసాను. అదే కేక్ వాళ్ళైతే మనకి మంచిగా మనం ఎలా అయితే అనుకున్నానో అలాగే సేమ్ ఇచ్చారు. ఇంకా కేక్లో కూడా నేను సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే మనం అనుకున్న కేకే నాకు ఇచ్చారు. అంటే నేనైతే చెప్పలేదు, మా హస్బెండ్ సెలెక్ట్ చేసి నాకు బటర్ఫ్లై థీమ్ కావాలి అని అంటే ఇంక సరే అని చెప్పి అదే మంచిగా చూసి అయితే నాకు ఇచ్చారు. నిజంగా ఎంత హ్యాపీ అంటే ఇంక అక్కడికి వెళ్ళాక అక్కడ రెస్టారెంట్లో అంటే అసలు వాళ్ళెవరో మనకు తెలియదు, కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ మనకి చక్కగా వచ్చి సపోర్ట్ అయితే చేశారు. ఇంక సరే అని చెప్పి అయితే ఇంక మొత్తం అయిపోయాక సెలబ్రేషన్స్ చిన్నగా కేక్ కట్ చేసుకొని అంతా అయిపోయాక లంచ్ అయితే తినేసేసాము. ఇంకా లంచ్లో అయితే ఇంకా నేనైతే క్రాప్ సూప్ తిన్నాను. అంటే తమిళనాడు సైడ్ కదా నార్మల్గా వండిద్ది అనమాట. ఇంకా అన్నిటికీ మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేదే టూర్కి, అంటే మనం కొద్దిసేపు వెళ్ళి రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి అలాగే కొంతసేపు ప్రేయర్ చేసుకొని అలా బ్లెస్సింగ్స్ తీసుకొని అలా అయితే మనం వెళ్ళేసి వస్తాము. ఇంకా మా అమ్మాయిని అయితే మేము ఆపలేకపోయాము. ఇంకా అదే లాస్ట్ రోజు కదా, ఇంకా అన్నీ కొనుక్కోవాలి, క్యాండిల్స్, మళ్ళీ పలహారము, ఇంకా చాలా పని ఉండిద్ది. ఇంకా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాం కదా, అందరికీ అన్నీ తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలకి, మా సిస్టర్ వాళ్ళకి, ఇంకా అందరూ ఉంటారు కదా మా రిలేటివ్స్కి, అందరికి ఆయిల్ క్యాండిల్స్ అయితే తీసుకోవాలని చెప్పి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలాగా దారిలో ఇంకా చర్చెస్ కనపడితే ఇంకా లాస్ట్ విజిట్ కదా అని చెప్పి ఇంకా చిన్నగా మంచిగా అయితే ఈసారి మంచిగా అంటే అనుకున్నాయని జరిగి మళ్ళీ రావాలని కోరుకున్నాను. ఇంకా అలాగే ఇంకా మా గిఫ్ట్ని అయితే అస్సలు ఆపలేకపోయాము. అమ్మో ఏం మాట్లాడిందంటే మామూలుగా కాదు, మాకు టార్చర్ చూపించింది. ఇంకా ఇంకా అక్కడైతే మాకు ఒక మంచి సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి నేనైతే అక్కడ ప్రేయర్ చేసుకొని అనుకొని లాక్ అయితే వేసాను. అక్కడ ఏంటంటే అక్కడ చాలా ఉంటాయి, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి అంటే పుట్టాలి అంటే మన నమ్మకం, మన ఫెయిత్. ఇంకా అందుకని నమ్మకంతో ఇంకా మనం ప్రేయర్ చేసుకొని అక్కడైతే అన్నీ కడతారనమాట. పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి అవ్వాలని, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టాలని, అలాగే మనకు మంచి అంటే అవన్నీ మనం ఎక్కడి నుంచైనా కోరుకోవచ్చు. కానీ మనం ఏమనుకున్నాం, అక్కడ దాకా వెళ్ళాము కదా, మనం అంటే అక్కడికి వెళ్ళాము, మనం అనుకున్నవి జరగాలి అని అయితే నేనైతే ఇంకా సరే అని చెప్పి అయితే వేసేసాను. అంటే లాక్ అయితే వేసాను అక్కడ. మంచిగా నాకు కూడా ఒక చిన్న సొంత ఇల్లు ఇవ్వాలి వేసేయాలి. ఇంకా తర్వాత ఇంకా మంచిగా ఇంకా నేను కొద్దిసేపు అయితే ఇంకా మంచిగా ఫొటోస్ అయితే దిగేసాను. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. కానీ మేము వెళ్ళే టైంకి అయితే చాలా అంటే అప్పుడే మేము 3కి వెళ్ళాము ఆ రోజు. ఏంటంటే మార్నింగ్ తినేసరికి హెవీ అయిపోయింది. ఇంకా మళ్ళీ అటు ఇటు తిరిగేసరికి అలసిపోయి పడుకునేసరికి టైం చూస్తే 3. ఆ టైంలో మేము తినడానికి వెళ్ళాము. ఇంకా రష్ కూడా ఏమీ లేదు, ఎవరూ లేరు. ఇంకా అక్కడైతే వ్యూ అనమాట ఇలా ఉందన్నమాట. అంటే రెస్టారెంట్లోనే ఇంకా అక్కడ ఎక్కడ చూసినా ఇంకా మేరీ మాత స్టాచ్యూ, ఏసే స్టాచ్యూలు ఎక్కువ మ్యాక్సిమం అవే ఉంటాయి. మేము వెళ్ళిన రెస్టారెంట్లో కూడా అక్కడ ఇలాగే ఉంది. బాగుంది, ప్లేస్ కూడా చాలా బాగుంది. ఎక్కడ అంటే చర్చ్ దగ్గరలోనే ఈ రెస్టారెంట్ కూడా. అన్నీ చూసాము, ఏది బాగుండిద్ది అని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. అన్నిటిలో ఇదే కొంచెం బెస్ట్గా ఉంది, అంటే పీస్ఫుల్గా ఉంది, మనకు అనుకూలంగా కూడా ఉంది. వాళ్ళు కూడా మనకు మంచిగా సపోర్ట్ అయితే చేశారు. ఇంకా మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా అయితే దిగేసాము. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే నేనేమన్నా కెమెరామ్యాన్ అని ఇంకా జోక్స్ కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా అయితే నేను నీకు వెళ్ళిన కాడ నుంచి ఫొటోస్ తీశాను కదా, నువ్వు నాకు పేమెంట్ పే చేయాలి అని అంటున్నాడు. ఇంకా అలా నవ్వుకుంటూ ఇంకా లాస్ట్ రోజు కదా అని చెప్పి ఇంకా మంచిగా ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా మొత్తం ఇంకా ఆ రోజే ప్యాక్ చేసుకోవాలి, మార్నింగే మేము వెళ్ళిపోవాలి రూమ్లో వెకేట్ చేసి. ఇంక సరే అని చెప్పి నాకు అన్నిటిలో ఈ చర్చిలో ఇది బాగుండిద్ది అనమాట, చక్కగా నీట్గా. అండ్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.